హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే అదొక రకం అబ్బా. ఏం మాట కామని చెప్పుకోవాలి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారేమో హైటెక్ సిటీకి అంకురార్పణ చేస్తే ఈయన నాది అంటూ అకౌంట్లో వేసుకుంటాడు. సెల్ ఫోన్లు ఈయనే కనిపెట్టేస్తారు. అసలు పచ్చదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే అంటారు. ఆ? అసలు ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన వాళ్ళ క్రెడిట్ తీసుకెళ్లి ఆయన అకౌంట్ లో వేసుకోవడంలో నెంబర్ వన్. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, వనజీవి మీ అందరికీ తెలుసు. వనజీవి రామయ్య, వనజీవి అంటారు, ఆయన చెట్ల రామయ్య అంటారు. అసలు పేరు వచ్చి దారేపల్లి రామయ్య. ఈ దారేపల్లి రామయ్య గురించి మీ అందరికీ తెలుసు. ఆయన్ని చాలా సార్లు చూసుంటారు. మెల్లో అసలు మొత్తం అంతా కూడా మొక్కలు పెట్టుకొని, ఆ మొక్కల సైకిల్ కి ముందు కూడా ఇలా రౌండ్ రౌండ్ గా మొక్కలకు సంబంధించి వృక్షో రక్షతి రక్షత అలా బోర్డులు పెట్టుకొని వన సంరక్షకుడిగా ఆయనకి పేరు. ఎంత పిచ్చి అంటే ఈయన 127 రకాల జాతి విత్తనాల్ని ప్రిజర్వ్ చేసిన వ్యక్తి. మొక్కలంటే ఆయనకు అంత పిచ్చి ప్రాణం. ఆయనకు పుట్టిన పిల్లలకు కూడా చివరికి మొక్కల పేర్లు పెట్టినటువంటి మహానుభావుడు వనజీవి రామయ్య గారు. ఆయనకి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల నుంచి పద్మశ్రీ కూడా వచ్చింది తను చేసిన సేవలకి. ఎవరింటికి వెళ్ళినా కూడా ఒక మొక్కను తీసుకెళ్తాడు. కొన్ని లక్షల మొక్కల్ని ఆయన నాటాడు. కొన్ని కోట్ల విత్తనాల్ని ఆయన పంచాడు. వాళ్ళ పిల్లలు కూడా వనజీవి రామయ్య గారికి వచ్చిన క్రెడిట్స్ ని అంతగా ఉపయోగించుకున్నారో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన అకౌంట్ లో వేసేసుకున్నారు. వనజీవి రామయ్య గారు ఏప్రిల్ 12వ తారీఖు 2025 చనిపోయారు. చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. వనజీవి రామయ్య గారికి పద్మశ్రీ ఇచ్చడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమైనా ఉంటుందా? ఉండదు. వనజీవి రామయ్య గారు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడే కాదు, ఎవరితో కూడా ఆయన ఎక్కువ కలిసే రకం కాదు. ఆయన లోకం ఏదో అతనిది. మొక్కలు విక్కలు ఆయన ఆయన అలాగే బ్రతికారు, అలాగే చనిపోయారు. అటువంటి వనజీవి రామయ్య గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మాట్లాడారో లేదో నాకైతే తెలియదు, కానీ రీసెంట్ గా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, వనజీవి రామయ్య నా దగ్గరకు రెగ్యులర్ గా కలవడానికి వచ్చేవాడు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. జీవి రామయ్య కళ్ళు నాటేవాడు, సంవత్సరం అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చేవాడు అంటూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అది విన్న తర్వాత నాకు చాలా అసహ్యం వేసింది. ఒకసారి మీకు కూడా అది వినిపిస్తే వినండి. ఎప్పుడూ నాకు గుర్తుండేవాడు, ట్రీ మ్యాన్ గా గుర్తింపయ్యాడు. ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడు వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు. ఊరు తిరిగేవాడు, అందరికి విత్తనాలు పంచేవాడు. సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు. ఒక విషయం చెప్పండి, ఆయన ఎక్కడ చనిపోయారు సార్? ఎలా చనిపోయారు? మీకు ఇచ్చిన మొక్కలన్నీ ఎక్కడ నాటారు? ప్రతి సంవత్సరం మీ దగ్గరికి రిపోర్ట్ చేయడానికి వచ్చారంటే గత 50 సంవత్సరాలుగా ఆయన మొక్కలు పంచుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 50 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక 50 మొక్కలు మీకు ఇస్తే మీరు ఎక్కడ పెట్టారు సార్? ఇవన్నీ ఎవరు అడగరని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ మంచి ఉన్నా కూడా దాన్ని మీ క్రెడిట్లో వేసుకోవడం కరెక్ట్ కాదు. దాన్ని ఎవరో హర్షించరు. సెల్ ఫోన్లు మీరే కనిపెట్టి ఉండొచ్చు, మాకు తెలియదు అది. హైటెక్ సిటీ మీరే ఇటుక పేర్చి కట్టుండొచ్చు, మాకు తెలియదు అది. సాఫ్ట్వేర్ అంటే మీరే ఇన్వెంట్ చేసి మీరే కోడింగ్ రాసి ఉండొచ్చు. మీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఏమో కంప్యూటర్ ఆన్ ఆఫ్ బటన్ తప్పించి చంద్రబాబు నాయుడుకి ఏమీ తెలియదు అని చెప్తూ ఉంటాడు. సరే, అది మీరు తెలుసుకోవాల్సిన విషయం, నాకు సంబంధం లేదు. కానీ వనజీవి దారేపల్లి రామయ్య మరణాన్ని ఇప్పుడు అడ్రస్ చేయలేదు, కానీ ఇప్పుడు ఆయన పేరుని పదే పదే వాడుతూ ఉన్నారు. తప్పు సార్ ఇది. ఎందుకంటే ఆయన నిస్వార్థంగా సమాజం కోసం, పర్యావరణం కోసం బ్రతికిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని కూడా మీరు మీ క్రెడిట్లో వేసుకొని ఆ వ్యక్తికి చిన్న కలంకం కూడా వాటిల్లటం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ ప్యూర్ సోల్, ప్యూర్ పర్సన్. గుండెపోటుతో మరణించారు ఖమ్మంలో, అది కూడా ఏప్రిల్ 12న 2025లోనే. ఆ విషయం కూడా మీరు అడ్రస్ చేయలేదు. ఇలా ప్రతి మంచిని మీరు చేశారని చెప్పుకుంటే రోజు రోజుకి మాకు చిరాకేస్తుంది సార్. సారీ టు సే దిస్. Thank you for watching this video. Murali signing off. Thank you so much.